దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ సేవ పురస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ ఐటీసీ కాంట్రాక్టర్ మండవ మురళీకృష్ణ నేతృత్వంలో స్థాపించిన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు, అనారోగ్యంతో బాధపడే వారికి, ఏ ఆసరా లేని ఎంతో మంది నిరుపేదలకు ఆర్థికంగా సాయం చేయడం గొప్ప సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల సేవలు ప్రశంసనీయమని అన్నారు. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ తో పాటు మరెన్నో సేవా సంస్థలు ఒంగోలులో పేదలకు సాయం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సేవా సంస్థల నిర్వాహకులతో పాటు పలువురు అతిథులు పాల్గొన్నారు. అదృష్టంగా భావిస్తా ఉంది. సమయంలో కానివ్వండి, చదువుకున్నటువంటి విద్యార్థులు వారు మన మురళీకృష్ణ గారు మన ట్రస్ట్ టీమ్ వెనకరండి. మీలాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళ ప్రజలు నేను ఎంతో మంది మిమ్మల్ని చూసి చేస్తున్నాడు. కాను దాన్ని కాపాడు. ఎవరో మధ్యలో కాంటర్ పెట్టగలుగుతున్నారా? ఎవరో కొద్దిగా సభ్యులందరూ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోవటం, దాంట్లో కొంత భాగాన్ని వాళ్ళకందరూ కూడా ఉపయోగపడేటట్టు చేసుకోవటం చాలా సంతోషమైన విషయాలు. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. అలాంటి దాంట్లో ఈరోజు చాలామంది కూడా ఈరోజు వస్తూ ఉన్నారు. నేను కూడా బ్లైండ్ దానికి కూడా చాలాసార్లు పోయాను. వాళ్ళు ఏదో ఒక ఇబ్బందులతోటో లేకపోతే ఆ భగవంతుడు చిన్న చూపుతోటో ఏదో విధంగా లోపం ఉండేటప్పుడు దాన్ని మనం సమాజంలో మన అందరం కూడా కలిసి వాళ్ళకి ఆ లోటు లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. సరోజ్ ఫౌండేషన్ వాళ్ళు అయితే వాళ్ళు 1 ఎకరా అడిగారు హాస్టల్ కోసం కూడా. ఎప్పుడు నేను 14-19లో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అడిగారు. అది ఏదో విధంగా ఇస్తామని చెప్పి కూడా ఆ రోజు నేను చెప్పాను. తప్పకుండా కూడా రేపు రాబోయే రోజుల్లో 1 ఎకరా మాత్రం దానికి కేటాయిస్తాం. అది గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే నా సొంత పొలం సొంతదైనా అవ్వచ్చు. ఏదో విధంగా వాళ్ళకి చేయాల్సిన బాధ్యత కూడా మనం మాటించాం కాబట్టి దానికి చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాకతీయ సేవా సమితి తల్లిపల్లి వెంకటేశ్వర గారు, శివం ఫౌండేషన్ హరి గారు, బొమ్మరిల్లు కాశీం, అదేవిధంగా రాజలక్ష్మి గారు, అదే బొమ్మరిల్లు కూడా నేను చాలాసార్లు పోయినాను. వాళ్ళు దానికి అన్నదానానికి వాటికి కూడా
వాళ్ళు ఒక ఇద్దరు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎవరూ లేని వాళ్ళు మన జిల్లాలో తల్లిదండ్రులు లేని వాళ్ళందరినీ కూడా చదివిస్తా, వాళ్ళందరికీ భోజనాలు పెడతా, వాళ్ళకి అకామిడేషన్ ఇస్తా, వాళ్ళని వీళ్ళే వాళ్ళ తల్లిదండ్రుల మాదిరి వాళ్ళందరినీ కూడా చూసుకోవటం చాలా సంతోషమైన విషయం. మీ మధ్య రాకూడదు ఎటువంటి గ్యాప్. సూర్యశ్రీ సంస్థ ఇస్తున్నది ఒక ఊపు, అందుకే కావాలని చూస్తున్నా ఇక్కడ ఒక చూపు. మీ మనసు మాకు అంత తీపు, మిమ్మల్ని కాదన్న వాడికి ఏదో వాపు. ఎందుకంటే దివ్యాంగులు ఎప్పుడు వాళ్ళు వికలాంగులు కాదు, అన్ని అంగాలు బాగున్న మేము వికలాంగులం. మాకు మనసు లేదు, ఏం సంపాదిస్తామా, ఎంత సంపాదిస్తామా, ఏం చేస్తామా, ఇదే ఆలోచన. కానీ మీరంటే ఆరాధన, మీరు ఇలా ఎందుకైనారు అనేది ఆవేదన. దానికి ఈ సూర్యశ్రీ సంస్థ చేస్తున్నది బోధన, దాని మీద చేస్తున్నది సాధన. అవునా కాదా అర్చన? ఎందుకంటే మీకు ఎప్పుడు కలగకూడదు హాని, మీకోసం మా కష్టంలో చేస్తాం పోని, మీరు గుండె ధైర్యంతో ముందుకు పోని, మీకు ఆ విజయాలు దగ్గరికి రాని అని చెప్పడానికి వచ్చాడు బాలాజీ నోకసాని. ఎందుకంటే కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని ఎదుర్కొంటారు మరలా. అందుకే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు పిల్ల జల్ల. సాధించడం వికలాంగులకే చెల్ల. అటువంటి వికలాంగులకు సేవ చేస్తూ సూర్యశ్రీ సంస్థ గుర్తు చేస్తుంది ప్రకాశం జిల్లా. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన సూర్యశ్రీ తరఫున ఈ సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన సూర్యశ్రీ ట్రస్ట్ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పడి ఇప్పటికి 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో మన ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. దివ్యాంగులకి 15 మంది నుంచి మొదలైన మన ట్రస్టు ఇప్పుడు దాదాపు 45 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరికీ వసతి కల్పించడమే కాకుండా వాళ్ళకి చదువు, నూతన వస్త్రాలు, ఇలా అన్ని బాధ్యత మనమే తీసుకున్నాము. అలాగే ఆ విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మన ట్రస్ట్ తరఫున వాళ్ళకి ఎన్నో ఉపయోగకరమైన సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఎవరైనా ఇల్లు కాలిపోతే ఇల్లు కట్టడం, ఎవరైనా వైద్య చికిత్స నిమిత్తం డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళ వైద్య చికిత్సకి డబ్బులు సహాయం చేయటం, మరియు చదువు నిమిత్తం అంటే 90% మార్కులు తీసుకొచ్చుంటే పేద విద్యార్థి అని నేను పేద విద్యార్థిని నేను నిజంగా పోయి విచారించి వాస్తవం తెలిస్తేనే వారికి నేను సహాయం చేస్తున్నాను. అలాగే పేద విద్యార్థులకి కాలేజీలో ఫీజు చెల్లించి ఉన్నాను. అలాగే ఇప్పుడు మన ట్రస్ట్ తరఫున దాదాపు నెలకి 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాను. ఈ 5 లక్షల రూపాయలు ఖర్చు చేయడంలో మన ట్రస్ట్కి ప్రవాస భారతీయుల సహకారం ఎంతో ఉంది. ప్రవాస భారతీయుల సహకారం లేనిదే ఈ సేవా కార్యక్రమం చేయలేను. ఈ సేవా కార్యక్రమం చేయడంలో నాకు తోడ్పాటు అందిస్తున్న మండలం మురళీకృష్ణ గారికి, ప్రవాస భారతీయుల దాతలకి అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన దామతల జనార్దన్ గారికి మరియు అతిథులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. సేవే ధ్యేయంగా ప్రతిరోజు ప్రతినిత్యం సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్టు గత 5 సంవత్సరాల నుంచి ఒంగోలు నగరంతో పాటు జిల్లా ఎల్లలు దాటి తెలుగు ప్రాంతాల్లో ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నాము. 6వ వార్షికోత్సవ సందర్భంగా ఎక్కువగా సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేసేందుకు దాతలు సహకారం అందించాలని కోరుతా ఉన్నాను. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ మన ఒంగోలులోనే కాకుండా ప్రకాశం జిల్లాలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాతలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయికి జవాబుదారీగా ఉంటూ వాళ్ళకి ప్రతిదానికి లెక్క చెప్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి విభాగంలోనూ అవసరం అంటూ వచ్చిన వాళ్ళకి కాదనకుండా సహాయం చేస్తూ ఉంది. ఇలాంటి సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్టు ప్రతి ఊరిలో కూడాను, ప్రతి జిల్లాలో కూడాను ఒకటి ఉండాలని, అలాగే ఈ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్టు అనేక శాఖోపశాఖలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తరింపజేయాలని చెప్పని సర్దార్ గారికి, అలాగే మండవ మురళీకృష్ణ గారికి నా యొక్క విన్నపాన్ని విన్నవించుకుంటూ ఇంతటి పెద్ద కార్యక్రమం చేపట్టినటువంటి షేక్ సర్దార్ గారికి, అదే షహనాజ్ గారికి నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.